పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ స్టేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు తీన్ పత్తా అన్నాము చూసారు చాలా మంది. తీన్ పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్రెస్ పెట్టారు. ఈ కవితక్క చర్చను దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలి. గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? టీఆర్ఎస్ మేము పడుచుకుంటామన్నా. అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. దరిదాపులకు రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్. దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అందరికీ ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో గ్యారంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేశారు. ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే జరగాలి, గ్యారంటీ ఒక్కటే జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతున్నది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, చార్ పత్తా గేమ్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటిద్దరు ఇద్దరు ఒకటే బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడ్డుకున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కూడా అడ్డుకోలేరు.